ఎన్నికల నామినేషన్లు వేసేందుకు మరికొన్ని రోజులు గడువే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా జనసేన 5వ జాబితా విడుదల చేసింది. జనసేన పార్టీ నుంచి లోక్సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులతో 5వ జాబితాను విడుదల చేశారు. ఏపీలో 4 లోక్సభ, తెలంగాణలోని 1 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఏపీలో మరో 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు. మొత్తంగా జనసేన 5వ జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఏ రకంగా చూడాలి? మరోవైపు గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరాం. ఇటు రాజకీయ వేడి ఎన్నికల సమయంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే జనసేన పార్టీ చాప్ కింద నీరులా కూడా ఏపీలో భారీగా కూడా విస్తృత కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి 175 స్థానాల్లో కూడా తమ అభ్యర్థులు నిలబడతారని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 4 విడతలుగా తమ అభ్యర్థులను ప్రకటించినటువంటి జనసేనాని తాజాగా 5వ విడత జాబితాను కూడా విడుదల చేశారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీలో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలోని 1 అసెంబ్లీ స్థానానికి కూడా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వారి జాబితాను విడుదల చేశారు. ఇటు 4 లోక్సభ, 16 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసినటువంటి ఆయన తెలంగాణలోని మహబూబాబాద్ లోక్సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఎంపిక చేశారు. ఆ వివరాలు కూడా ప్రస్తుతానికి తీసుకోవచ్చు. ఏదైతే లోక్సభ అభ్యర్థులు ప్రధానంగా విజయనగరం నుంచి ముక్కా శ్రీనివాసరావు, కాకినాడ నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు, అదేవిధంగా గుంటూరు నుంచి బి శ్రీనివాస్, నంద్యాల నుంచి ఎస్వివై రెడ్డి, వీళ్ళ 4గురిని కూడా ఏదైతే లోక్సభ అభ్యర్థులుగా ప్రకటించారో అదేవిధంగా తెలంగాణ నుంచి మహబూబాబాద్ నుంచి బూక్యా భాస్కర్ నాయక్ కూడా ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినటువంటి కనిపిస్తుంది. పార్లమెంటు సంబంధించిన ఉంటే శాసనసభ అభ్యర్థులను కూడా ప్రకటించారు. శాసనసభకు 16 మంది అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ కూడా ప్రకటన విడుదల చేశారు. ఏదైతే తాలూరు నుంచి బోనెల గోవిందమ్మ, పార్వతీపురం నుంచి గొంగడ గౌరీ శంకరరావు, అదేవిధంగా చేపరపల్లి నుంచి మైలపల్లి శ్రీనివాసరావు, విజయనగరం నుంచి పెదమజ్జి హరిబాబు, బొబ్బిలి నుంచి గిరిదా అప్పలస్వామి, అదేవిధంగా పిఠాపురం నుంచి మాకినీడు శేషకుమారి, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాసరావు, రామచంద్రాపురం నుంచి పోలీసు చంద్రశేఖరరావు, జగ్గంపేట నుంచి పాటంశెట్టి సూర్యచంద్రరావు, నూజవీడి నుంచి బసవ ఉత్కుంట వెంకట భాస్కర్ రావు, అదేవిధంగా మైలవరం నుంచి అక్కల రామ్మోహన్ రావు, గాంధీ అని పిలువబడేటటువంటి అక్కల రామ్మోహన్ రావు, దీంతో పత్తనపల్లి నుంచి వెంకటేశ్వర రెడ్డి, పెద్దకూరుపాడు నుంచి పుట్టి సామ్రాజ్యం, తిరుపతి నుంచి చంద్రవాడ కృష్ణమూర్తి, ఎవరైతే మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తిని కూడా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా శ్రీకాళహస్తి నుంచి వినూత నగరం, అదేవిధంగా నుంచి స్థానంతో పాటు 4 లోక్సభ స్థానాల నుంచి తెలంగాణ నుంచి మరో లోక్సభ స్థానం, మొత్తం మీద 21 స్థానాలకు కూడా అభ్యర్థి ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నాడు. 5వ విడత జాబితాను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా తీసుకొచ్చి ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికలకి సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం కూడా వేగవంతంగా కొనసాగుతుంది. దీనికి తోడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదైతే పోటీ చేయనున్నారో గాజువాక నుంచి, అక్కడి నుంచి కూడా ప్రధానంగా ఆయన నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనలు భారీ గాజువాక తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కీలక భూమిక పోషించే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో వైసీపీ, టీడీపీకి మధ్య పోరాపోరి క్రమంలో జనసేన సైతం తమదైన శైలిలో చాప్ కింద నీరులా ముందుకెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రధాన భూమిక ఏదైతే ప్రభుత్వం ఏర్పడడానికి తాము ప్రధాన భూమిక పోషిస్తామని చెప్పి ఇప్పటికే జనసేనలు భారీగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా 4 సార్లు జాబితాలు విడుదల చేసినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా 5వ విడత జాబితా కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సైతం తమ అభ్యర్థులని బరిలోకి దించేందుకు వడివడిగా కూడా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో మహబూబాబాద్ నుంచి కూడా ఆ లోక్సభ అభ్యర్థిని రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే కనుక రాజకీయాలు అయితే వేడెక్కే, ఎన్నికలకి తక్కువ సమయం ఉండడంతో ఎక్కడికెక్కడ కూడా
పరిస్థితులు అయితే తారుమారుగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ మాత్రం తమ 5వ విడతల అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఇటు వైసీపీ ఆల్మోస్ట్ కంప్లీట్ గా కూడా 175 అసెంబ్లీ స్థానాలతో పాటు మిగతా పార్లమెంట్ స్థానాలను కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. జనసేన సైతం 5వ విడత ప్రకటించింది. మరోవైపు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ ఏపీలో సంబంధించి ఇప్పటికే 70% వరకు వాళ్ళ అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీరు తీసుకుంటే అసెంబ్లీకి సంబంధించి కానీ పార్లమెంట్ కి సంబంధించి కానీ ఎన్నికల వేడైతే భారీగా ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి.